హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వ్లాగ్ వచ్చేసి ఈ వీడియో తీసి కూడా 5 months పైన అవుతుందండి. ఇన్ని రోజులు ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే నాకైతే 2 పాపలండి. మా పాపల హాఫ్ సారీ ఫంక్షన్ అయితే మేలో అయితే జరిగింది. ఇంకా హడావిడిలో ఉండేసి ఇంకా నేనైతే ఎటువంటి వీడియోస్ జోలికైతే వెళ్ళలేదు. ఇంకా నేను లాస్ట్ 1 month నుంచి అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. లాంగ్ వీడియో అయితే ఈరోజు చూస్తే కనిపించిందండి. సరే ఈరోజు ఎడిటింగ్ చేసి అయితే పెడదాము అనేసి అయితే ఈరోజు అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఇది తీసి కూడా 5 months అయితే అవుతుంది. ఇంకా పిల్లలు 2 ఆడపిల్లలు ఉంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు వస్తూనే ఉంటాయి కదా. ఇంకా ఆ ఫంక్షన్లో పడ్డామంటే మనకి ఎటువంటి వీడియోస్ తీయడానికి కుదరదు. ఇంకా మనకు ఆ పనే సరిపోతుంది 24 గంటలు. అంతకుముందు నేను ఎక్కువగా లాంగ్ వీడియోసే పెట్టేదాన్ని. నా ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా లాంగ్ వీడియోసే పెట్టేదాన్ని అండి. నేను ఇంకా మా పిల్లల ఫంక్షన్ గురించి అయితే నేను స్టాప్ చేశాను. స్టాప్ చేసిన కాడ నుంచి కొంచెం 1 month నుంచి అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇంకా ఇక నుంచి అయితే లాంగ్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే వస్తాయండి. మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. మీరందరూ నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తారనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే జున్ను ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ జున్ను పాలు ఉంటేనే జున్ను ప్రిపరేషన్ చేసుకోవాల్సిన పని లేదండి. మనకి జున్ను తినాలని అనిపించినప్పుడల్లా కూడా ఇలాంటిగా ఇన్స్టాంట్గా అయితే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. నేనైతే కామధేను జున్ను పౌడర్ అయితే డీమార్ట్లో అయితే తీసుకున్నాను. 2 packets అయితే తీసుకొచ్చాను. ప్రిపేర్ అయితే చేస్తున్నాను. జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను 1 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నాను. అందులోకి అయితే 250 grams అయితే కామధేను జున్ను పౌడర్ అయితే వేస్తున్నాను. 2 packets అయితే వేసుకోవాలండి. 1 లీటర్కి 250 500 grams అయితే కామధేను జున్ను పౌడర్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను జున్ను పౌడర్ వేసుకుని అందులోకి అయితే 1/2 cup వరకు అయితే మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నాను. మిల్క్ పౌడర్ వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే మిల్క్ పౌడర్ వేస్తే మనకు మిల్క్ కలిపేటప్పుడు ఉండలు కడుతుంది కదా. అలా ఉండలు కట్టకుండా మంచిగా మిల్క్ అనేది కలుపుకొని అందులోకి మన స్వీట్కి తగినంతగా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బెల్లం అయితే వేస్తాను. ఇక్కడైతే మంచిగా కలుపుకుంటున్నాను. నాకు ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను అందుకనే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అనేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను కానీ సక్సెస్ అనేది చాలా లేట్ అవుతుందండి. అందరూ డిస్కరేజ్ అయితే చేస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్ చేసావు ఇంకా నీకు సక్సెస్ రాలేదు, ఎందుకు యూట్యూబ్ ఛానల్ వదిలేసాయని అయితే అంటున్నారు. నాకైతే మనసు రావట్లేదండి. యూట్యూబ్ ఛానల్లో ఇన్ని రోజులు నేను కష్టపడి చేసుకున్నాను. సక్సెస్ అనేది మనం కష్టపడుతూనే అదే వస్తుందిలే అనేసి అయితే నాకైతే ఉంది. ఇంకా ఒక్కొక్కరు మాటలు వింటేనే ఎందుకు నిజమే కదా, ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఎందుకు యూట్యూబ్ ఛానల్ వదిలేస్తే బాగుండు అనేది అనిపిస్తుంది. కానీ నేనైతే గివ్ అప్ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఇంకా అంతా దేవుడి దయండి. ఇంకా ఏదైనా నేను ఆ దేవుని చేతిలోనే పెట్టాను. నాకు సక్సెస్ రావాలో రాకూడదు అనేది ఆ దేవుని చేతిలోనే ఉంది. అంతా ఆయన మీదే భారం అయితే వేశాను. ఈ లోకంలో ఉన్న తీరే అంతండి. అందరు మంచిగా ఉంటే ఓర్వలేరనమాట జనాలు. మంచిగా బాగుపడుతుంటే ఓర్వలేక ఏదో మాటలు చెప్పి వాళ్ళనైతే వెనక్కైతే లాగుతూ ఉంటారు. నా విషయంలో కూడా అలాగనే జరుగుతుంది. నేను యూట్యూబ్ చేసుకోవాలి, ఎవరిని గురించి పట్టించుకోకూడదు, ఎవరి మాటలు నేను వినకూడదు అనుకుంటూనే నేనైతే కొన్ని మాటలకైతే నేనైతే డిస్కరేజ్ అయితే అయ్యి యూట్యూబ్ చేయకూడదు అనేది అనిపిస్తుంది. కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా నేను నా వంతు సాయంగా నేనైతే ముందుకైతే వెళ్తూ ఉంటాను. సక్సెస్ అనేది ఆ దేవుడి దయండి. ఆయన ఇచ్చిన రోజు సక్సెస్ అనేది నిజంగా వస్తుంది. అప్పుడే నన్ను అన్న వాళ్ళందరూ నోరు మోస్తారు. నేను యూట్యూబ్ చేయటం మా ఇంట్లో వాళ్ళకి కానీ, మా పేరెంట్స్కి కానీ, నా హస్బెండ్కి కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. పక్కన వాళ్ళకి వస్తుందన్నమాట అసలైన ప్రాబ్లము. నేను యూట్యూబ్ చేస్తే వాళ్ళకేం నొప్పో నాకైతే అర్థం కావట్లేదు. వెటకారంగా మాటలైతే మాట్లాడుతున్నారు. ఆ వెటకారపు మాటలైతే నేనైతే అస్సలు లైట్ తీసుకుంటా. నేనైతే సీరియస్గా అయితే తీసుకోనండి. అవన్నీ రోడ్డు మీద వెళ్తే కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి అంతే. వీళ్ళ మాటలు కూడా నాకు అంతేనండి. నేను విన్నా కూడా విన్నట్టే పట్టించుకోనండి. నేనైతే నా ఛానల్ ఇంకా నేను ముందుకు తీసుకెళ్తానే ఉంటాను. సక్సెస్ అనేది ఇంకా మనకి రాసి పెట్టుంటే మాత్రం డెఫినెట్గా అయితే వస్తుంది. ఇది మాత్రం నేను నమ్ముతాను. ఇక్కడైతే జున్ను అయితే మొత్తం కలుపుకున్నానండి. ఇక్కడైతే ఆవిరైతే పట్టిస్తున్నాను. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుని అందులోకి అయితే జున్ను ప్రిపేర్ చేసిన గిన్నె అయితే పెట్టి దానిపైన ప్లేట్ పెట్టి మళ్ళీ దానిపైన ప్లేట్ పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే జున్ను అయితే ఉడికించుకోవాలండి. 20 నిమిషాలు ఉడికించుకుంటే మనకు జున్ను అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడైతే జున్ను ఉడికిందో లేదో అయితే ఒకసారి అయితే చాకుతో అయితే చెక్ చేస్తున్నాను.
ఇన్‌స్టంట్ జున్ను కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. మనం రియల్ జున్ను ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మీరు అస్తమానం చేసుకొని తింటారు. అంత బావుంటుంది. నాకసలు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో తెలీదండి. నేను ఒకసారి చేసిన తర్వాత నాకు బాగా నచ్చి నాకెప్పుడు జున్ను తినాలనిపించినా నేనైతే ఈ ఇన్‌స్టంట్ జున్నే చేసుకుంటూ తింటూ ఉంటాను. చాలా అంటే చాలా బావుంటుందండి. ఇది అయితే నేను జున్నయితే ప్రిపేర్ అయింది. ఇంకా బయటకొచ్చిన తర్వాత ఇలా అయితే ఉంది. ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుందాము. జున్ను ఎప్పుడైనా కూల్‌గా తింటేనే టేస్ట్ అనేది బావుంటుంది. నేనైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటాను. లాంగ్ వీడియోస్ యూట్యూబ్‌లో పెట్టక కొన్ని నెలలైతే అవుతుందండి. అందువల్ల నా ఛానల్ కూడా కొంచెం డల్ అయితే అయ్యింది. అయినా పర్వాలేదు. మళ్ళీ పికప్ అయితే చేసుకుంటాను. ఇంకా షార్ట్ వీడియోలు స్టార్ట్ చేశాను కదా! అవైతే పెడుతున్నాను. ఇక నుంచి అయితే లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటానండి. మంచి మంచి వీడియోస్ పెట్టి మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా నా ఛానల్ అయితే గ్రోత్ చేసుకొని ముందుకైతే తీసుకువెళ్తానండి. ఈమెకి యూట్యూబ్ అవసరమా అనుకునే వాళ్ళకైతే నేనైతే ఒకటే చెప్తానండి. నాకు యూట్యూబ్ చాలా అవసరం. నాకు ఇంట్రెస్ట్ అండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేసి యూట్యూబ్‌లో వీడియోస్ అయితే చేస్తున్నాను. నాకైతే చిన్నప్పటి నుంచి ఒకటే అలవాటండి. నేను ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చోవడం కానీ, ముచ్చట్లేయటం కానీ నాకు అలవాటు లేదండి. అదే అలవాటు నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎవరింటికి వెళ్ళను. ఒకళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడటం, ఒకళ్ళతో మనకి మాట్లాడుకొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని కూర్చోవడం నాకు అలవాటు లేదండి. నేను ఓన్‌గా ఎప్పుడు ఒంటరిగా ఉంటాను. చక్కగా ఈ పిల్లల్ని చూసుకుంటాను. ఇంట్లో పని చేసుకుంటాను. నాకేదైనా టైం ఉంటే ఇలాగ యూట్యూబ్‌లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అంతేకాని పక్కన వాళ్ళ ఊసులకైతే అస్సలు వెళ్ళనండి. నాకు పక్కన వాళ్ళు ఎలా ఉన్నా, ఎలా పోయినా నాకైతే సంబంధం లేదు. నేను అసలు పట్టించుకోను కూడా. కొంతమందుంటారు ఇలాంటి వాళ్ళు. కొంతమందుంటారు ఎప్పుడు పక్కన వాళ్ళ ఆలోచనలు, పక్కన వాళ్ళ ఊసులు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆనందపడుతూ ఉంటారు. నాకైతే ఆ అలవాటు లేదండి. నా క్యారెక్టర్ కూడా అలాంటిది కాదు. నేను ఎవరి గురించి పల్లెత్తి మాట్లాడను. నా గురించి ఎవరైనా మాట్లాడితే నేను ఊరుకోను. అంతేకాని నేను ఊరికే అయితే ఎవరి జోలికి వెళ్ళను. నాకేదైనా టైం ఉంటే ఇలా వీడియోస్ చేసుకుంటూ, నేను వీడియోస్‌లో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంక నుంచైతే మన లాంగ్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. నా ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.